మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీరు లెక్కలేని స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించేస్తున్నానయ్యా తండ్రి. ప్రభా, ఈ ఉదయకాలం ముందు తండ్రి ప్రభా, నీ యొక్క సన్నిధి రూములో నేను మోకరించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, ఈ వేళ విశ్రాంతి దినము ఆదివారము తండ్రి. ప్రభా, నీ బిడ్డలో తండ్రి ఎందరో తండ్రి ఆదివారం ఆలయములోకి వెళ్ళలేని వారు ఎందరో ఉన్నారు. అటువంటి బిడ్డలకి తండ్రి మీరు కనబడండి, మీరు మాట్లాడండి. వారిని కూడా తండ్రి ప్రభా నీ మందిరంలోకి రప్పించుకుని వారు కూడా తండ్రి నీ దీవులు పొందినట్లు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, మీరైతే 6 రోజులు మీ పనులు చేసుకుని 7వ రోజు విశ్రాంతి దినము ఆదివారము నాడు విశ్రాంతి దినము ఆలయంలోకి వెళ్ళి మీరు మహిమ పాలు పొందండి అని మీరు చెప్పారు తండ్రి ఆనాడు. అలాగనే దానిని బట్టి తండ్రి ఇప్పుడు నీ బిడ్డలో కొందరు అవుతే నీ మందిరంలోకి క్రమం తప్పకుండా వెళుతున్నారు. వారిని దీవించండి,